పోతన భాగవతము ప్రథమ స్కంధం అధ్యాయం 2 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మికం ఛానెల్కు స్వాగతం. ఈరోజు మనం పోతన భాగవతంలోని ప్రథమ స్కంధం 2వ అధ్యాయాన్ని ఎంతో సరళంగా తెలుసుకుందాం. ఈ అధ్యాయం మన జీవితానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇందులో ఒక గొప్ప ప్రశ్నకు సమాధానం ఉంది. మనిషి జీవితానికి అసలు లక్ష్యం ఏమిటి? నైమిషారణ్యంలో యజ్ఞం చేస్తున్న సౌనకాది మహర్షులు సూత మహర్షిని అడుగుతారు. కలియుగంలో మనుషుల ఆయుష్షు తక్కువ, మనసు చంచలంగా ఉంది, పాపాలు ఎక్కువయ్యాయి. అలాంటి కాలంలో సులభంగా మోక్షం పొందే మార్గం ఏమిటి? అప్పుడు సూత మహర్షి ఎంతో ఆనందంతో ఒక గొప్ప సత్యాన్ని చెబుతారు. భగవంతుని కథలు వినడం, ఆయన నామస్మరణ చేయడం, ఇదే కలియుగంలో ఉత్తమ మార్గం. మనిషి ఎంత చదివినా, ఎంత సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా మనసులో శాంతి లేకపోతే ఉపయోగం లేదు. అందుకే భాగవతం చెబుతుంది, ధర్మం అంటే కేవలం పూజలు కాదు, భగవంతునిపై నిజమైన భక్తి కలగడం. భక్తి వల్ల మనసు పవిత్రమవుతుంది, కోపం తగ్గుతుంది, అహంకారం పోతుంది, జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఈ అధ్యాయంలో ఒక గొప్ప విషయానికి చెబుతారు. భగవంతుని కథలు వినేవారి హృదయంలో శ్రీహరి స్వయంగా నివసిస్తాడు. అందుకే మన పెద్దలు పురాణాలు వినమని చెప్పేవారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, చిన్న చిన్న విషయాలకు కూడా మనుషులు టెన్షన్ పడుతున్నారు. భయం, డిప్రెషన్, అసూయ, కోపం పెరుగుతున్నాయి. ఎందుకు? మనసుకు ఆధ్యాత్మిక ఆహారం లేకపోవడం వల్ల. భాగవతం అదే ఇస్తుంది, మనశ్శాంతి. సూత మహర్షి ఇంకో గొప్ప విషయానికి చెబుతారు. భక్తితో శ్రీకృష్ణుని నామాన్ని జపిస్తే హృదయంలోని పాపాలు క్రమంగా తొలగిపోతాయి. అందుకే గోవింద, కృష్ణ, రామ అనే నామాలలో అంతటి శక్తి ఉంది. ఈ అధ్యాయంలో నవవిధ భక్తి మార్గాల గురించి సూచన వస్తుంది. భగవంతుణ్ణి గురించి వినడం, కీర్తించడం, స్మరించడం, సేవ చేయడం, ఇవి మనిషిని మోక్షానికి తీసుకెళ్తాయి. ఇక్కడ మనం ఒక విషయానికి గుర్తుంచుకోవాలి. కలియుగంలో పెద్ద పెద్ద తపస్సులు అందరికీ సాధ్యం కాదు. కానీ భక్తి మాత్రం అందరికీ సాధ్యం. ఒక్కసారి నిజమైన హృదయంతో కృష్ణ అని పిలిచినా చాలు, భగవంతుడు మన దగ్గరకు వస్తాడు. ఈ అధ్యాయం చివర్లో సూత మహర్షి చెబుతారు, భాగవతం వినేవారికి భయం ఉండదు, ఎందుకంటే భక్తి ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. ఇంతటితో ఈరోజు 2వ అధ్యాయం ముగుస్తోంది. తర్వాతి భాగంలో వ్యాస మహర్షికి ఎందుకు అసంతృప్తి కలిగింది, నారద మహర్షి ఆయనకు ఏమి బోధించారు అనే అద్భుతమైన కథను తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఆధ్యాత్మికం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణార్పణమస్తు.